హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేసార్ సార్. నమస్తే సార్. సార్ ఇది ఒక పాలిటిక్స్ కాదు కానీ ఇది ఒక డిఫరెంట్ టాపిక్ సార్. యాక్చువల్లీ ఏంటంటే మాజీ డిఐజీ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఏపీకి సంబంధించిన ఎస్ సార్, ఆయనని ఇంకా కూడా పోస్టింగ్ లో ఎక్కడ పెట్టలేదు. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు. 5 years నుంచి పోస్టింగ్ కోసం వెయిటింగ్ సార్. సార్ ఇట్లా ఎందుకు జరుగుతోంది? వాట్ ఈస్ ద రీజన్ సార్? రీజన్ ఏంటంటే ప్రధానమైన కారణం ఆయన చంద్రబాబు నాయుడు గారికి అంటే గత ప్రభుత్వంలో డిఐజీ ఇంటెలిజెన్స్ డిఐజీగా ఉండటమే ఆయన చేసిన తప్పు కారణం అనుకోవచ్చు. ఆయన తప్పే. ఇంటెలిజెన్స్ ఆయన పెట్టుకున్నాడు. నువ్వు ఇంటెలిజెన్స్ డిఐజీ అని అంటే ఆయన పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏ ప్రభుత్వం అయినా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినా మరి ఆటోమేటిక్గా అపోజిషన్ లీడర్కి కొంచెం ఇబ్బందికరమైనగానే ఉంటుంది. అది పొలిటిక్స్గా జరుగుతూ ఉండాలి. మరి ప్రభుత్వ వ్యవహారంగా జరుగుతుండాలి. విచ్ హంటింగ్ అంటే ఇప్పుడు ఆయన్ని వచ్చిన వెంటనే సస్పెన్షన్లో పెట్టారు. ముందు ఆ సస్పెన్షన్లో పెట్టిన దగ్గర నుంచి ఆయన క్యాట్కి వెళ్ళారు. పెట్టిన దగ్గర నుంచి క్యాట్ మళ్ళీ రీఇన్స్టేట్ చేయమని కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా క్యాట్ని అగ్రీ చేసింది. మళ్ళీ ఇచ్చారు. ఆయన మీద మళ్ళీ కేసుల మీద కేసులు అనమాట. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని, మరి ఏదో సాఫ్ట్వేర్ అది కొన్నారు అని వాళ్ళ అబ్రాడ్ నుంచి తెప్పించారు ఇల్లీగల్గా, దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏది కూడా ఏ ఆరోపణని కూడా 5 సంవత్సరాలు పుణ్యకాలం అయితే గడిచిపోయింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రూవ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఏదైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోగలగాలి కదా. మీరే ఒక అధికారిని, ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఇప్పుడు ప్రభుత్వ అధికారి. మీకు పోస్టింగ్ ఇవ్వకపోతే ఎక్కడైనా ఇవ్వండి. మీకు నచ్చిన అగ్నిమాపక దళంలో కొన్నాళ్ళు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దాంట్లో ఐజీగా వేశారు. ఎందుకంటే ఆయన డిఐజీ క్యాడర్ కాబట్టి ఆ స్థాయి పోస్టులే వేయాలి. అగ్నిమాపక దళమో లేకపోతే మరి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిఐజీయో ఏదో పోస్టులు ఉంటాయి, అలాంటివి వేస్తూ ఉంటారు, లూప్ లైన్ పోస్టులు. అలాంటిది ఒకరోజు వేస్తే ఆయన డ్యూటీకి కూడా వెళ్ళాడు. అయినా కూడా వెంటనే మళ్ళీ సాయంత్రానికి ఆయన మీద మళ్ళీ సస్పెన్షను, మళ్ళీ ఎంక్వైరీ. దాదాపు ఆయన్ని తీవ్రమైన కట్టడి, ఇది ఒక రాజకీయ కుట్రనే చెప్పొచ్చు. 100% కక్ష సాధింపు రాజకీయ కుట్రల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా చేసింది. చివరికి ఏమవుతుంది, ఆయన వెళ్తే రేపు 28వ తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరికంటే ఆయనే సీనియర్. ఎందుకంటే ముందు పోస్టింగ్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి రోల్ ఆర్డర్లో ఆయన పేరు ఇవ్వాలి. ఏది ఎక్కడో ఒకసారి డిఐజీ గానో ఎక్కడో ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఇవ్వచ్చు, కానీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ చీఫ్ సెక్రటరీని గుళ్ళో అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు, గేట్ దగ్గర నుంచి అందరికి దేవుడి దగ్గరికి. కానీ పూజారి మాత్రం ఉన్నారు. పూజారి తలుపులు వేసేసాడు. ఆయన కూడా ఇవ్వట్లేదు. ఆయన పోస్టింగ్ ఇవ్వమని క్యాట్ ఆర్డర్ ఇచ్చి 10 రోజులు అవుతుంది, ఆయన కూడా ఇవ్వట్లా. ఆయన మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు 10 రోజుల్లో ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది అనే సంకేతాలు వస్తున్న ఈ తరుణంలో ఇలాంటి చర్యకి మరి ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ గారు చేస్తే అది తప్పకుండా ఆయనకే బూమరాంగ్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని కూడా అడగొచ్చు. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఇవ్వండి అని కూడా అడగొచ్చు. కాదు అని అనుకుంటే వాళ్ళు గౌరవప్రదమైన పోస్ట్ కూడా ఇంకోటి చాలా మందికి అట్లాంటివి కోర్టు కూడా ఇవ్వచ్చండి. మీకు 5 సంవత్సరాల కాలం అన్యాయంగా గడిచిపోయింది కాబట్టి మేము యూ క్యాన్ కంటిన్యూ అనో కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు గివ్. మరి రాబోయే రోజుల్లో ఆయన ఎందుకనంటే ఆయన మనస్థైర్యానికి చెప్పుకోవాలండి. ఆయన పోరాడుతూనే ఉన్నాడు, ఎవరిని లెక్క చేయలేదు. కానీ ఆయన చాలా పద్ధతిగా పకడ్బందీగా, అంటే ఆ పోరాట పటిమ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా తీవ్రమైన న్యాయ పోరాటం
క్యాట్ ట్రిబ్యునల్లో కానివ్వండి, కోర్టుల్లో కానివ్వండి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ని కూడా ఎదుర్కొన్నాడు. ఆయన పనితీరు ఎలా ఉండేది సార్? ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉపయోగపడింది రాష్ట్రానికి కానీ? ఆయన ఎక్స్పీరియన్స్ రాష్ట్రానికి అంటే ఎలా ఉపయోగపడింది అంటే, ఇంటెలిజెన్స్కి డిఐజీగా చేశారండి. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది అనేది అప్పటి ప్రభుత్వానికే తెలుసు. ఉపయోగపడలేదనుకోండి, రాష్ట్రంలో నక్సలైట్ కార్యక్రమాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ అంటే అది. మరి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఎవరన్నా కోల్దోసే కుట్రలు ఎవరన్నా చేస్తున్నారా? నక్సలైట్స్ కానీ, సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరైనా ఉన్నారా? ఇలాంటివన్నీ వాళ్ళు ఇంటెలిజెన్స్ అంటే జనరల్ గా అలాంటివే చేస్తూ ఉంటారు. అవి రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు అనే అది ఈయన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆరోపణని ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఈయన ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ చేతిలోనే మరి అధికారం అంతా 5 సంవత్సరాల పాటు అధికారం ఉంది కదా, ఆయన సస్పెండ్ చేశారు కదా, ఈయన ప్రూవ్ చేయాలి కదా. మరి ఈయన ప్రూవ్ చేయకపోతే కోర్టు ఆర్డర్ని గౌరవించాలి కదా, క్యాట్ ఆర్డర్ని గౌరవించాలి కదా. మనకు కోర్టు ఆర్డర్లు గౌరవం లేదు, క్యాట్ ఆర్డర్లు గౌరవం లేదు. అంటే సాగినంతకాలం అలా సాగిస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇసుక తీయొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. యథేచ్ఛగా ఎక్కడ చూసినా కానీ ఇసుక తవ్వకాలు ఆగకుండా ఎలక్షన్ చివరి రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి. ఫోటోలతో సహా మరి అన్ని ప్రూఫ్లతో కూడా మీడియాలోకి వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు రోజు వచ్చి ఇక్కడ కాపలా కాదు కదా, కృష్ణానది పరిహారం కానీ, గోదావరి తీరంలో కానీ వాళ్ళేమి ఇన్స్పెక్షన్ చేయదు కదండి. అంటే స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందితే దానికి బాధ్యత ఇంకెవరు వహిస్తారు? ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అలా పోలీస్ అధికారుల మీద చర్య తీసుకుంటుంది అంటే దానికి కారణం పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అని. అక్కడ చైతన్య అనే వ్యక్తి ఆయనకి పోస్టింగ్ వేరే చోట వేశారు. ఆయన అక్కడికి తాడిపత్రి ఎందుకు వచ్చాడు అనేది పెద్ద సంచలనాత్మకమైన విషయంగా ఇది చాలా పెద్ద విషయం అవుతుందండి. ఇప్పుడు ఎందుకనంటే లా అండ్ ఆర్డర్ ఎలక్షన్ రోజున కౌంటింగ్ రోజున మరిన్ని గొడవలు జరిగే అవకాశం. కౌంటింగ్ రోజు మరి ఆ గొడవల్ని ఆపాలి అని అంటే ఎవరు ఆపుతారు? కొత్త ప్రభుత్వం ఏర్పడే మధ్యలో ఎలక్షన్ నుంచి కౌంటింగ్ రోజు నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడే మధ్యలో ఘర్షణలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ వహించాలి. అందుకని వాళ్ళు మరింత ముందు జాగ్రత్త చర్యగా అదే ఇంటెలిజెన్స్ ఏదో రిపోర్ట్ అందింది. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ 2 వారాల పాటు ఉండబోతోంది అనేది ఒకటి రిపోర్ట్. ఇలాంటివన్నీనే ఇంటెలిజెన్స్ అధికారులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు తుని కేసు ఉందండి, మొత్తం అంతా తెలుసు. ఆయన పులివెందుల ఆయనకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, కానీ కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు అవి అన్నీ తెచ్చుకున్నారు. ఆయన మీద కేసులు పెట్టి ఆ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయన్ని కూడా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా తీసేశారు. ఆయన గత ఎన్నికల్లో ఆయన లేరు. ఎప్పుడు ఎట్లయితే తీసారో గత ఎన్నికల ముందు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసేయడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరగాలని ఆశిద్దాం. నమస్కారం.